ఎప్పుడైనా పిక్చర్స్ తీసుకొని డార్క్ స్పాట్స్ పోవట్లేదేంటి అని మీరు అనుకున్నారా? యాక్నే స్కార్, సన్ ఎక్స్పోజర్, హార్మోనల్ ఇలా చాలా రీజన్స్ వల్ల డార్క్ స్పాట్స్ అంత ఈజీగా పోవు. నేను కూడా చాలా ప్రొడక్ట్స్ యూస్ చేశాను. డార్క్ స్పాట్స్ తగ్గడం చాలా టైం పడుతుంది. అప్పుడే నేను హిమాలయ వల్ల డార్క్ స్పాట్ క్లియరింగ్ టర్మరిక్ ఫేస్ సిరమ్కి షిఫ్ట్ అయ్యాను. ఇందులో 100% ఆర్గానిక్ టర్మరిక్ యూస్ చేశారు. డల్ స్కిన్ని ఎక్స్ఫోలియేట్ చేయడానికి 10% గ్లైకాలిక్ యాసిడ్, స్కిన్ టోన్ని ఈవెన్ చేయడానికి 2% నయాసినమైడ్ ఇందులో ఉన్నాయి. అంతేకాకుండా దీన్ని హిమాలయ స్వరస కోల్డ్ ప్రెస్డ్ ఎక్స్ట్రాక్షన్ టెక్నిక్ యూజ్ చేసి తయారు చేయడం వల్ల టర్మరిక్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇంటాక్ట్ గా ఉండి ఫుల్ పొటెన్షియల్ లో వర్క్ అయ్యేలా చేస్తుంది. మీరు కూడా జెంటిల్ అండ్ పవర్ఫుల్ వేలో డార్క్ స్పాట్స్ ని క్లియర్ చేసుకోవాలి అనుకుంటే హిమాలయ వల్ల డార్క్ స్పాట్ క్లియరింగ్ టర్మరిక్ ఫేస్ సిరమ్ ని యూజ్ చేయండి. You can get it on Amazon, Nykaa, Flipkart and Himalaya's official website. Description lo unna link ni click chesi healthier skin ku దగ్గరవ్వండి. Hey lovelies, welcome back to my YouTube channel Sri Priya. So ee vlog anta a day at salon undabothundi anamata. Usually salon I am not a big fan of salon services, but still అప్పుడప్పుడు ఖచ్చితంగా మేమున్న ఫీల్డ్ కి ఆర్ సెల్ఫ్ కేర్ కి డెఫినెట్ గా పాంపరింగ్ సెషన్స్ అనేది చాలా వెరీ 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 ఇంపార్టెంట్. సో హార్డ్లీ నేను మంత్ లో ఒక్కసారి నేను సెలూన్ అయితే పక్కా విజిట్ చేస్తాను. సో బేసిక్ సర్వీసెస్ లైక్ ఒక ఆడపిల్ల ఏదైతే సర్వీసెస్ తీసుకుంటుందో అందులో చాలా మినిమల్ సర్వీసెస్ నేను యూజువల్ గా సెలూన్ లో తీసుకుంటాను అనమాట. నేను బ్యాంకాక్ వెళ్ళాను కదా రీసెంట్ గా, అప్పుడు నేను వెకే నెయిల్స్ చేపించుకున్నాను కదా, అది కూడా ఈ సెలూన్ లోనే చేపించుకున్నాను అనమాట. సో ఆ నెయిల్స్ ఎక్స్టెన్షన్స్ అనేవి తీపించేసేయడానికి వచ్చాను. యాక్చువల్లీ ఐఎమ్ నాట్ ఎ ఫ్యాన్ ఆఫ్ నెయిల్ ఎక్స్టెన్షన్స్, బట్ అప్పుడప్పుడు కొంచెం స్క్రీన్ కోసం ఫొటోస్ కోసం లుక్స్ బాగుంటాయి అనిపిస్తుంది. సో అప్పుడప్పుడు నేను ప్రిఫర్ చేస్తాను అనమాట నెయిల్ ఎక్స్టెన్షన్స్ అనేవి. అక్కడ యాక్చువల్లీ నాకు ఎప్పుడైతే పెడిక్యూర్ చేస్తున్నారో అబ్బాయి క్యూట్ ఉన్నాడు, సో అందుకే అలాంటి చిన్న ఎక్స్ప్రెషన్ ఇచ్చాను అనమాట, లైక్ హౌ క్యూట్ హీ ఈజ్ అని. ఫెల్ట్ క్యూట్. హియర్ కమ్స్ మై నెక్స్ట్ ఫేవరెట్ సర్వీస్, పెడిక్యూర్. మన ఫేస్ ని కేర్ చేసినంతగా మన కాళ్ళని మనం అంత కేర్ చేయము, బట్ ఫర్ ష్యూర్ పెడిక్యూర్ కూడా మస్ట్ అన్నమాట. బికాస్ లెగ్స్ డ్రై అయిపోతూ ఉంటాయి, పగిలిపోతూ ఉంటాయి, ఆర్ డెడ్ స్కిన్ అంతా ఫామ్ అయిపోతూ ఉంటుంది టూ మచ్ ఆఫ్ డస్ట్ కి. సో అప్పుడప్పుడు ఈ పెడిక్యూర్ అనేది కూడా డెఫినెట్లీ మస్ట్. కార్తిక్ గారు ఆల్మోస్ట్ నేను ఏ సెలూన్ సర్వీస్ కావాలి అన్నా నేను ఇదే సెలూన్ కి విజిట్ చేస్తూ ఉంటాను అనమాట. అండ్ నాకు ఇక్కడ ఎవరైతే హెయిర్ స్పా చేస్తున్నారో హీస్ కార్తిక్. సో హీ ఈజ్ ద బెస్ట్. సర్వీసెస్ అయితే ది బెస్ట్ ఉంటాయి ఇక్కడ. ఐ ఆల్వేస్ ఎంజాయ్ దేర్ సర్వీసెస్ అనమాట. అండ్ దిస్ ఇస్ డెఫినెట్లీ నాట్ ఎనీ పెయిడ్ కొలాబరేషన్. సో యూజువల్ గా నేను వచ్చిన సర్వీసెస్ పర్పస్ ఏంటి అంటే, నేను హెయిర్ స్పా ఇప్పుడున్న ఈ పొల్యూషన్ కి మేము ఎవ్రీడే చేపించే హెయిర్ స్టైలింగ్స్ కి హెయిర్ స్పా అనేది డెఫినెట్ గా ఇంపార్టెంట్ అనమాట. సో అందుకే అట్లీస్ట్ మంత్ కి ఒకసారి ఆర్ 2 months కి ఒకసారి ఈ మధ్యన ఆల్మోస్ట్ ఒక 1 year నుంచి ఐ స్టార్టెడ్ టేకింగ్ కేర్ ఆఫ్ మై స్కిన్ అండ్ హెయిర్ పర్టికులర్ గా. సో అందుకే ఆ ప్రాసెస్ లో హెయిర్ స్పా నేను చేపిస్తూ ఉంటాను అనమాట. సో హెయిర్ స్పా చాలా చాలా రిలాక్సింగ్ ఉంటుంది. డెఫినెట్లీ హెయిర్ స్మూత్ అయితే చాలా ఉంటుంది అనమాట. అసలు నాకు హెయిర్ స్పాలో నచ్చే ది బెస్ట్ థింగ్ ఏంటి అంటే హెడ్ మసాజ్. వా, ఏమన్నా రిలాక్సేషన్ ఉంటుందా మసాజ్ లో, లైక్ హెవెన్ అని చెప్పొచ్చు. సో ఎంజాయ్ ద హెడ్ మసాజ్ సో మచ్. యూజువల్ గా ఈ హెడ్ స్పా అనేది డెఫినెట్ గా నేను సజెస్ట్ చేస్తాను అనమాట ఎవరికైనా.
చేయించుకునే సర్వీసెస్ ఆల్ ద టైమ్. నేను ఈ వ్యాక్సిన్లు, ఐబ్రో థ్రెడింగ్ ఇలాంటివి నాకు అస్సలు సెట్ కావు, నా స్కిన్ తీసుకోవు. సో అందుకే అస్సలు నాకు అలాంటి సర్వీసెస్ అసలు నేను చేయించుకోను అనమాట. సో దీస్ ఆర్ ద మినిమల్ సర్వీసెస్ అండ్ దిస్ ఇస్ హౌ ఐ గోనా బీ ఎట్ ద సెలూన్. నేను ఈ సర్వీసెస్ మాత్రమే ఆల్ ద టైమ్ సెలూన్ కి వెళ్ళిన ప్రతిసారి ఈ సర్వీసెస్ నేను తీసుకుంటూ ఉంటాను అనమాట. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. అంటే బేసిక్ గా అడుగుతూ ఉంటారు కదా, అక్క మీరు ఎలా కేర్ చేసుకుంటారు స్కిన్ అండ్ హెయిర్ అనేవి చిన్న చిన్న టిప్స్ అడుగుతూ ఉంటారు. కాబట్టి ఈ వీడియో నేను రికార్డ్ చేయడం జరిగింది అనమాట. ఎవరు ఒకరు ఇద్దరికైనా కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది ఒక ఇన్ఫో లాగా అని. పర్ఫెక్ట్, థ్యాంక్ యూ. Fresh with India and BREs. Rocky Bomb here, mix up PLEs. So that's about the video, guys. Unexpected the video jesa as always. So my salute day. I hope you like this video. Mali next video lo kalutam. Bye bye. Seconds roll time 9 F4.